తూర్పు గోదావరి జిల్లాకు వచ్చినట్టే పచ్చని పొలాలు, మీరు చూపించే ప్రేమ, కానీ మీరు పెట్టే భోజనాల వల్ల మటుకు నాకు చాలా ఇబ్బంది కలిగింది. ప్రతిసారి మీరు మాకు మా కుటుంబానికి చూపించిన ప్రేమ ఏనాడు మేము మరవలేమని ఈ సభాముఖంగా మీ అందరినీ నేను తెలుపుకుంటున్నాను. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆనాడు మన్ని కట్టుపట్టలతో మెడబెట్టి బయటికి గంటేశారు. రాజధాని ఏమో ఒక రాష్ట్రానికి ఇచ్చారు, అనాదిగా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. కనీసం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే దానికి కుర్చీ లేని పరిస్థితి. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో మనం ప్రయాణం ప్రారంభించాం. ఇన్ని కష్టాలున్నా, ఆర్థిక వనరు లేకపోయినా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం. యావత్ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పటికీ 16,000 కోట్ల రూపాయలు రైతన్న ఖాతాల్లో వేస్తాం జరిగింది. మిగిలిన 8,500 కోట్ల రూపాయలు తొందరలోనే రైతన్న ఖాతాలో వేయబోతున్నారని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. అంతేకాదు, ఇక్కడ మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఉన్నారు. అమ్మా, పసుపు కుంకం కింద ఎంతమంది అకౌంట్ లో 10,000 రూపాయలు పడిందో ఒక్కసారి ఆలోచించాలా. మీ అకౌంట్ లో 10,000 రూపాయలు పడిందా, పడలేదా? పడిన అందరు చేతులు పైకి ఎత్తండి. అందరికి పడింది. అంతేకాదు, 2014 ముందర ఎండాకాలం వస్తే మన అందరు కంగారేసేది. ఎందుకు కంగారేసేది? అందరు మర్చిపోయినారు. ఎందుకు? కరెంట్ ఉండేది కాదు. ఇప్పుడు జమ్మని కరెంట్ వస్తుంది, టీవీ నడుస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, అందరు మర్చిపోయినారు. మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 100 రోజుల్లో 24 గంటలు కరెంట్ ఇస్తాం జరిగింది. 2014 ముందర మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మకి బాగా కంగారేసేది. ఆ కంగారు ఏంటంటే రాత్రి సీరియల్ చూస్తే ఎప్పుడు కరెంటు పోతుందని. అవునా కాదక్క? ఏమో అవునా కాదా? అలాంటిది ఈరోజు ఎలాంటి కంగారు లేదు. హాయిగా టీవీ సీరియల్ చూస్తున్నాం. ఇంకో పక్కన 2014 ముందర పెన్షన్ ఎంతండి? అది కూడా మర్చిపోయినారా? చాలి 200 రూపాయలు పెన్షన్. చాలి 200 రూపాయల పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈ రోజు కుటుంబాలను ఆదుకుంటాం జరుగుతుంది. ఇంకో పక్కన నిరుద్యోగ యువకులు ఎవరున్నా నెల 1000 రూపాయలు ఇచ్చి నిరుద్యోగ వృత్తి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటాం జరుగుతుంది. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, నిన్నగాక మొన్న సంక్రాంతి కానుక కూడా మీకు చంద్రన్న ఇస్తాం జరిగింది. సంక్రాంతి కానుక అందుకున్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ఏం తల్లి, బెల్లం బాగుందా? ఇచ్చిన సరుకుల నాణ్యత ఉందా లేదా? ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. అంతేకాదు, అన్న క్యాంటీన్ ఒక పూట భోజనం 5 రూపాయలకి అందిస్తున్నాడు చంద్రన్న. ఒక్కసారి ఆలోచించండి, 5 రూపాయలకి ఇంత బిస్కెట్ ప్యాకెట్ రాని రోజులు. అలాంటిది ఒక పూట భోజనం కూడా ఈ రోజు మన చంద్రన్న అందిస్తున్నారు. ఇంకో పక్కన పెద్దాపురం నేను చూసా, ఇల్లు కడుతున్నాం పెద్ద ఎత్తున. అది కూడా అట్లాంటి ఇల్లు కాదు, ఇటుకలు వాడి కట్టే ఇల్లు కాదు, డైరెక్ట్ గా సిమెంటే పోస్తున్నాం. ముఖ్యమంత్రి గారు పదే ఒక మాట చెప్పారు, పేదోళ్ళకి ఇల్లు కట్టినంత మాత్రాన ఏదో నాశరికమైన ఇల్లు కడతాం కాదు, శాశ్వతమైన ఇల్లు కట్టాలా. సచివాలయంలో వాడిన టైల్ వాడాలా. అంతేకాదు, వంటలు చేసేదానికి వంటగదిలో
మంచిగా అద్భుతమైన గ్రనైట్ వేయాలని చెప్పారు. చెక్క తలుపులు మంచి కిటికీలు వేసి ఈరోజు ఎవరు ఉంచి విధంగా యుద్ధ ప్రాతిపదికంగా పేదోళ్ళు కూడా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు కడుతుంది. ఒకవైపు సంక్షేమమే కాదు, ఇంకోవైపు అభివృద్ధి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. యావత్ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24,000 కిలోమీటర్ల సీసీ రోడ్ కూడా వేస్తాం జరిగింది. ముఖ్యమంత్రి గారు మన కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే ఆయనని ఇబ్బంది పెడతారు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు ఇట్లా నుంచుని మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెడతానని సాక్షాత్తు చెప్తారు. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన కోసం పోరాడుతుంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు పార్లమెంట్ నుంచి. ఇంతేకాదు మన ముఖ్యమంత్రి గారు ఆర్నిసలు మన కోసం పనిచేస్తుంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకుల్ని ప్రసంగిస్తున్నారు. ఆ సభలో మన జిల్లాకి చెందిన గౌరవ ఎమ్మెల్సీ సభ్యుడు సోమవీర్రాజు గారు ఒక మాట మాట్లాడారు. నాకు చాలా బాధ వేసింది. మన ముఖ్యమంత్రి గారిని లుచ్చాని పిలుస్తాడైనా, ఇదేనా ఆంధ్ర ప్రజలకు ఇచ్చేది మీ గౌరవం? నేను సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా, అయ్యా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నిలదీయండి తప్ప అహర్నిశలు మా కోసం కష్టపడే ముఖ్యమంత్రి కాదని కోరుతున్నాను. ఇంకో పక్కన కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మన ఎంపీలు పోరాడితే ఐటీ రైళ్లు చేస్తారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇవ్వనంటే వాళ్ళపైన సిబిఐ ఈడీ దాడులు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక కొత్త జోడి కనపడుతుంది. అది మోడీ జగన్మోహన్ రెడ్డి గారి జోడి. మనమే చూస్తున్నాం. ఆ జోడి కుదిరిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన 420 కేసులు, 28 420 కేసులు ఈ రోజు నీళ్లు గార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త జడ్జి చేసి మళ్ళీ ఆ కేసులన్నీ మొదటికి తీసుకొస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు వ్యతిరేక ఒక్క మాట మాట్లాడారని సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నాం. నిన్నగాక మొన్న ఆయన యాత్ర ముగింపు సభలో 1:40 మాట్లాడారు ఆయన. కానీ మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన సొంత జిల్లా కడప కోసం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు.